అందరికీ నమస్కారం. నేను పూర్ణిమ శర్మ. సో, ఇవాళ మన టాపిక్ ఏంటంటే, హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది ఎందుకు తీసుకోవాలి? నాకు అవసరమా హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది? సో, అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే, మేము హెల్తీగానే ఉన్నాం కదా! ఎందుకు మనకు హెల్త్ ఇన్స్యూరెన్స్ అనేది అసలు ఈ పాలిసీస్ గానీ, బాండ్స్ గానీ, హెల్త్ ఇన్స్యూరెన్స్ అని ఇవన్నీ మనం అసలు ఎందుకు తీసుకోవాలి? మన హ్యూమన్ బాడీ కూడా ఒక కార్ లాంటిదే. ఇప్పుడు మన దగ్గర ఒక కారు ఉంటే, ఆ కారు ఒక 10 సంవత్సరాల తర్వాత మనకు దానికి రిపేర్స్ అనేది స్టార్ట్ అవుతాయి కదండి. సో దానికి మనము ప్రతి ఇయర్ ఒక 30,000 to 40,000 దాకా మనము దానికి రిపేర్ అనేది చేయించడానికి మనం ఎటు ఖర్చు చేస్తూనే ఉంటాము. మన హ్యూమన్ బాడీ కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత, అంటే ఒక 50 years అలా క్రాస్ అయిన తర్వాత మనకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో 50s 60s లో ఉన్న వాళ్ళకి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అంటే లైక్ 60 years దాటిన తర్వాత క్యాటరైట్ ఆపరేషన్స్ చేయించుకోవాల్సి వస్తుంది. కంటి చూపు కోసము క్యాటరైట్ ఆపరేషన్ చేయించుకుంటారు. తర్వాత నీస్ రిప్లేస్మెంట్, నీస్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి, బ్యాక్ కి సంబంధించిన ఇష్యూస్ వస్తాయి. ఇవన్నిటికీ మనము చాలా భారీగా డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుంది. తప్పకుండా ఇవన్నీ 60s క్రాస్ అయ్యాక సో మనకి ఇవన్నీ వస్తూనే ఉంటాయి. సో ఏదో ఒక రూపంలో మనము ప్రతి ఇయర్ ఏదో ఒక దాంట్లో మనము హెల్త్ కి సంబంధించి ఏదో ఒక చిన్న స్మాల్ సర్జరీస్ కైనా మనం ఖచ్చితంగా ఖర్చు చేయాల్సిన అవసరము ఉంటూనే ఉంటుంది. కాబట్టి మనము చేయాల్సింది ఏంటంటే, ఏదో అంటే ప్రతి బీపీ రావచ్చు, షుగర్ కి సంబంధించి, ఇంకా ఏదన్నా షుగర్ పెరిగిపోయిన వాళ్ళకి డయాలసిస్ కోసం అని చెప్పి ఎంతో ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి మనకి ఈ రోజులో వచ్చింది. పెద్ద వాళ్ళు చెప్తోంది ఏంటంటే 2030s తర్వాత 2040-45 ఈ టైం కి మనకి పాపులేషన్ లో ఎక్కువ ఓల్డ్ పాపులేషన్ అనేది బాగా పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో వాళ్ళ ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఈ టైమింగ్స్ లో, అంటే 2040 and 45 టైమింగ్స్ లో ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ అనేది వాళ్ళు చాలా భారీగా పెరిగే ఛాన్సెస్ ఉంది. సో వీళ్ళకి ఫైనాన్షియల్ గా ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అంటే ఖచ్చితంగా 25 lakhs నుంచి 50 lakhs దాకా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవరేజ్ అనేది తప్పకుండా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి అంత తీసుకుంటేనే మీకు ముందు మీకు వచ్చే హెల్త్ కి సంబంధించిన వాటికి మీకు చాలా ఇది ఉపయోగపడే ఎక్కువ ఛాన్సెస్ ఉంది. సో మనకి భారీగా రేట్లు కూడా పెరుగుతున్నాయి కాబట్టి సో మన హెల్త్ ఇన్సూరెన్స్ కూడా మనం పెంచుకోవాలి. అంటే ప్రతి సంవత్సరం మనకు కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది దానికి పెడితేనే ఆ టైంకి మీకు కావాల్సినవన్నీ సదుపాయం, అంటే ఫైనాన్షియల్ గా మీకు ఎట్లాంటి ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో కాబట్టి తప్పకుండా 25 నుంచి 50 లక్షల దాకా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు.